మన జీవితాల్లో ఒక దశ వస్తుంది. ఏం చెయ్యాలో తోచదు. గుండెల్లో తెలియని అలజడి, మనసులో అర్థం కాని భారం ఒకటి. అది కేవలం భావోద్వేగం కాదు, అది మన మెదడులో జరిగే ఒక ప్రక్రియ. అలాంటి శూన్యంలో ఉన్నప్పుడు మనకు ఒక చిన్న శక్తి దొరికితే అదే 500 ఏళ్ల క్రితం తులసీదాస్ గారు అందించిన హనుమాన్ చాలీసా. మీరు దీన్ని భక్తితో చదివిన లేదా కేవలం వినడం మొదలుపెట్టిన మీ మెదడులో అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి. ఇది కేవలం స్తోత్రం కాదు, డిప్రెషన్, యాంగ్జైటీ సమయంలో మనసుకి ఒక సహజమైన ఆత్మబలం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసా, చాలీసాను చదివే లేదా వినే వేగం మీ మూడ్ని పూర్తిగా మార్చేస్తుంది. స్లో పేస్లో చదివినా విన్నప్పుడు మీ మెదడులో ప్రశాంతతకు సంబంధించిన తీటా తరంగాలు పెరుగుతాయి. ఇవి లోతైన ప్రశాంతతను ఇస్తాయి. హార్ట్ రేట్ తగ్గుతుంది, శ్వాస సర్దుతుంది, ఆలోచనలు నెమ్మదిస్తాయి. కానీ ఫాస్ట్ పేస్లో విన్నా చదివినా అడ్రినల్ రగులుతుంది, నరనరాల్లో వేడి ప్రవహిస్తుంది. దేన్నైనా ఢీకొట్టగలిగే ధైర్యం, కొండంత ఆత్మవిశ్వాసం మీలో మేల్కొంటాయి. అందుకే చాలీసా ఒకే సమయంలో శాంతిని అలాగే వీరత్వాన్ని ప్రసాదించగలవు. కొన్నిసార్లు మన చుట్టూ జనాలు ఉన్నా మనసులో మాత్రం ఒంటరితనం ఉంటుంది. మన విలువని ఎవరు గుర్తించకపోయినప్పుడు, మన శక్తిని మనమే మర్చిపోయినప్పుడు, అదే మనకు నిజమైన లో. అలాంటి సమయంలో చాలీసా వినండి. ఇది మీకు ఒక విషయం గుర్తు చేస్తుంది. మీరు బలహీనులు కాదు, మీ వెనుక ఒక శక్తి ఉంది అని. మన భయాలకు ఒక కారణం ఉంది. మన మెదడులో ఒక భాగం ఉంది, అమిగ్దల. అది ప్రమాదం ఉన్నట్టుగా భావించినప్పుడు భయాన్ని పెంచుతుంది. కానీ చాలీసాలో ఒక లైన్ చెబుతుంది, భూత పిశాచ నికట నహి ఆవే మహావీర జబనామ సునావే. ఇవి బయట దెయ్యాలు కాదు, యాంగ్జైటీ, పానిక్, ఓవర్ థింకింగ్, ఇవే మనలో ఉన్న దెయ్యాలు. మీరు మహావీరుని పేరు జపించినప్పుడు ఫియర్ రెస్పాన్స్ మెల్లగా తగ్గుతుంది, మీలో ధైర్యం మెల్లగా లేస్తుంది. రోజు చాలీసా వినడం అంటే కేవలం భక్తి కాదు, మీరు మీ మెదడుని మార్చుకుంటున్నారు. భయం నుంచి ధైర్యం వైపు, నమ్మకం లేని స్థితి నుంచి ఆత్మవిశ్వాసం వైపు. మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బలపడుతుంది, మీరు స్పష్టంగా ఆలోచిస్తారు, మీరు నిలబడతారు. చాలీసా చివర్లో ఒక వాగ్దానం ఉంది, జో యహ పడే హనుమాను చాలీసా హోయి సిద్ధి సాకి గౌరీసా. అంటే మీరు చేసే సాధనకు శివుడే సాక్షి. మీరు ఒంటరిగా లేరు, మీలోనే ఒక మహావీరుడున్నాడు. ఇంతకీ మీరు రోజులో ఎన్నిసార్లు హనుమాన్ చాలీసా వింటారు లేక చదువుతారు? మీ అనుభవం కమెంట్స్లో చెప్పండి. అది మరొక ధైర్యం కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బియాండ్ కథలకు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.